మంచిర్యాలలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో ముందు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ఉద్యోగులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అద్దె బస్సులను రద్దు చేసి కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. నెరవేర్చాలని ఎన్నో మార్లు జేఏసీ సీఎం గారి దగ్గరికి ఎండి గారి దగ్గరికి వినతి పత్రాలు ఇచ్చి ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళు ఎజెండాలో పెట్టినే మాకు ఇవ్వాలని మేము ఎన్నిసార్లు వారు కోరినా కూడా ఇవ్వకుండా ఇప్పటికీ 14 నెలలు కాలయాపన చేసిన సందర్భంలో ఆర్టీసీ తెలంగాణ వ్యాప్తంగా కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉండి పని భారాన్ని మోసుకుంటూ ఈరోజు సమ్మె వాటకు ముందుకు వచ్చిన దానికి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుకు ఏదైతే మంచిర్యాల డిపో కార్మికులం రాష్ట్ర నాయకత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉంటామని, ఏ టైంలో కూడా మాకు సమ్మె డేట్ ఇస్తే ఆ రోజు మేము సమ్మెలో దిగుతామని తెలియపరుస్తున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ అడిగి తెలుసుకుందాం. ఉమేష్, చెప్పండి, ఆర్టీసీ డిపో ముందు కార్మిక సంఘాలు ఉద్యోగులు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటారు అంటారు? మీరు మాట్లాడారా ప్రస్తుతం? సాయి మాధవి, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలని, ప్రధానంగా ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ఆర్టీసీతోటే ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే కొనుగోలు చేపట్టడం వల్ల పెద్ద ఎత్తున ఆర్థిక భారం ఆర్టీసీ సంస్థకు పడుతుందని, తద్వారా ఏదైతే ఆర్టీసీలో సంస్థలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని, అలాగే ఆర్టీసీ సంస్థ నష్టాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయడం సరైన పద్ధతి కాదని, అలాగే ఏదైతే ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆర్టీసీ కార్మికుల అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్ళందరూ కూడా ఆర్టీసీ డిపో ముందు ఆందోళన చేపట్టారు. అయితే ప్రధానంగా వాళ్ళ ఆర్టీసీ యాజమాన్యం కూడా కార్మికులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రతిరోజు కూడా టార్గెట్ పెడుతూ వాళ్ళను మానసికంగా వేధిస్తున్నారని, ఆర్టీసీ యాజమాన్యం కూడా కార్మికుల పట్ల బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, అది సరైన పద్ధతి కాదని, ప్రధానంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రధానంగా ఆర్టీసీ సంస్థలో ఆల్రెడీ నష్టాలు ఉన్నప్పటికీ ఆర్టీసీ సంస్థను పెద్ద ఎత్తున ఆర్టీసీ సంస్థ ఆదాయంతో ఎలక్ట్రికల్ బస్సులతో పాటు మరింత మెయింటెనెన్స్ కూడా ఆర్టీసీ సంస్థతో చేయించడం వల్ల ఆర్టీసీకి మరింత ఆర్థిక భారం పడి అప్పుల్లో కూరుకుపోతున్నదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే కార్మికుల సమస్యలు కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా పరిష్కరించాలంటూ ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేశారు. సాయి మాధవి. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.